నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏం జరుగుతుంది? అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ సైలెంట్ మోడ్ ప్రదర్శిస్తుంది? ఎవరు తప్పు చేసినా సరే క్షమించొద్దు, క్షమించాల్సిన అవసరం కూడా లేదు. ఇది జనరల్గా అందరూ మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. మేము వచ్చినప్పుడు మీ అంత చూస్తాం, మేము వచ్చినప్పుడు దాని సంగతి తేలుస్తాం, అలాంటిది రెగ్యులర్గా వినిపించేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అదేవి జరగట్లేదేమో అని, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు హ్యాపీగా తమకు నచ్చినట్టు విధులు నిర్వహించుకోవడం, ఇది వ్యవస్థలకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకు ఈ అంశం తీసుకొస్తున్నానంటే, మాజీ ఎంపీ అండి గోరంట్ల మాధవ్, మొన్న చూసాం మనం, ఆయన చిన్నులు. అరే ఆ చేబ్రోలు కిరణ్ అతి నీచంగా, అతి చండాలంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపును మాట్లాడిన సందర్భం, సభ్య సమాజం చీ అన్నది, చీ కొట్టింది. ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మాట్లాడితే శిక్షలు పడాలి. గతంలో శిక్షలు పడలేదు, ఇప్పుడు పడుతున్నాయి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అతన్ని ఐటీడీపీ నుంచి తప్పించారు, వెంటనే అరెస్ట్ చేయమన్నారు, 24 గంటల్లో జరిగిపోయింది. అయితే ఇందులో గోరంట్ల మాధవ్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకు మాధవ్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే, గతంలో ఆయన ఇప్పి చూపించిన సందర్భం, పరువు తీసిన సందర్భం, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా సిగ్గుపడిన సందర్భం, కానీ ఏం మాట్లాడలేని పరిస్థితి. అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది. వాళ్ళు ఈరోజు ఓటమికి కూడా ఇవన్నీ కూడా కారణాలు. ఎవరన్నా తప్పు చేస్తే ప్రజల దృష్టిలో వీడు తప్పు చేసేట్రా, వీడికి శిక్ష పడిందిరా అని అనుకోవాలి. అనుకునే పరిస్థితి లేదు కదా. ఎక్కడ అనుకున్నారు? ఎవరిని అసలు పట్టించుకోలేదు కదా. కొడాలి నాని ఏం మాట్లాడినా పట్టించుకోరు, బోరుగడ్డ ఏం మాట్లాడినా పట్టించుకోరు, వంశీ ఏదన్నా పట్టించుకోరు, ఈ మాధవ్ ఇప్పి చూపించినా ఏం పట్టించుకోరు. సో అదే కదా వాళ్ళకి శాపంగా మారి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. సరే, అప్పటి నుంచి కూడా ఈయన మీద జగన్మోహన్ రెడ్డి గారు గుర్రుగా ఉన్నారు. నాశనం చేశాడు పార్టీని, ఇలాంటి వాళ్ళని కాస్త దూరం పెడితేనే మంచిది, లేకపోతే మన పరువు పోతుంది. నేను ఎన్నో కష్టాలు పడి జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడి పార్టీని ఒంటి చేత్తో నడిపించుకుంటూ వెళ్ళాను. వీళ్ళందరూ వచ్చి పారాచూట్ బ్యాచ్లాగా అన్న అన్న అనుకుంటా నన్ను మొత్తం ముంచేశారు అని కోపం ఉంటుందండి, సహజంగా ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి అవనివ్వండి, వాళ్ళ శక్తే ఇదంతా కూడా తర్వాత యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్లు. కానీ ఫస్ట్ అంటూ నిలబడగలగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా నిలబడ్డాడు. ఆయన అందులో అందరూ ఒప్పుకోవాల్సిందే, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా సరే. చాలా కష్టాలు పడ్డాడు ఆయన, కఠోర దీక్ష చేశాడు, శ్రమ పడ్డారు, అంత సక్సెస్ కొట్టారు. కానీ వీళ్ళందరూ అతను ముంచేశారు. అప్పటి నుంచి కూడా పక్కన పెట్టారు గోరంట్ల మాధవ్ని. మరి పక్కన పెడితే ఎలాగా? ఈ ఎలక్షన్లో అయితే అయిపోయింది, మరి వచ్చే ఎలక్షన్కి ఆయన ప్రసన్నం కావాలి కదా, ఆయన ఆశీస్సులు కావాలి, ఆయన ఈయన వైపు చూడాలంటే ఇతనికి దొరికిన ఆపర్చునిటీగా చెప్తారు. ఇది ఏంటి, అంత తప్పు చేసిన వాడిని శిక్షించారు, ఇంక దీంతో మాట్లాడడానికి ఏం లేదు, ఎవరు చేసినా తప్పు అంటున్నారు. ఇంకా శిక్ష తప్పించి ఇంకేం చేస్తారు? ఏం చేయడానికి లేదు. ఇంకా అక్కడ పోలీసులకు అప్పచెప్పేశారు, అది కోర్టు చూసుకుంటుంది అతను చేసిన తప్పులేంటని. కానీ ఇందులో కూడా ఇంకొక అంశం ఉన్నది, కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ కూడా వస్తున్నది. ఇది కరెక్టేనండి, ఈరోజు తప్పు చేశారు కిరణ్, మీరు శిక్షించారు, మరి ఇంతకుముందు చేసిన తప్పులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ తిట్లన్నీ మీకు కనిపించట్లేదా? ద్వారంపూడి అవనియండి, లేకపోతే రోజా గారు అవనియండి, కొడాలి నాని గారు అవనియండి, పేరు నాని గారు అవనియండి, ఇదిగో ఈయన అవనియండి, ఎంతమంది, ఒకలా ఇద్దరా? ఆల్మోస్ట్ మాజీ మంత్రులు ఎక్కువ మంది, మెజారిటీ మంత్రులు అందరూ మాట్లాడారు. ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అవనియండి, జోగి రమేష్ అవనియండి, ఒక మాట రెండు మాటల ఇష్టం వచ్చినట్లుగా బూతులే కదా. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి బూతులు తప్పించి ఇంకోటేమో మాకు రావు అన్నట్లుగా కంటిన్యూ చేసుకెళ్ళారు. మరి ఆయన కటావీక్షణం కోసం, ఆయన కళ్ళల్లో పడ్డానికి కోసం, గోరంట్ల మాధవ్ నా కోసం వెనకాతల వెళ్ళాడురా అని అనిపించుకోవడానికి చేసినట్టుగా ఉన్నది ఇది. సరే, ఈ రకంగా వెళ్తే ఈయనకి మళ్ళీ పోలీసు సపోర్ట్, ఎందుకంటే ఈయన పోలీసు అధికారే కదా గతంలోని, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ మరి ఆ స్వామి భక్తి ఏమైనా ఉందేమో. సో ఈ పరిస్థితి మంచిది కాదని పోలీసులు అసలు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? గతంలో బోరుగడ్డని ఇదే పరిస్థితి, ఆయనకి తీసుకెళ్తారు, స్టార్ హోటల్లో భోజనాలు పెట్టిస్తారు,
పోలీస్ స్టేషన్లో ఆయనకి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు, ఓ బెడ్ అరేంజ్ చేస్తారు. అసలు ఏమన్నా తప్పు చేసి వెళ్తున్నట్టు ఉన్నాయండి ఆ విజువల్స్ చూడండి. ఆ పశ్చాత్తాపం కనిపిస్తుందా? అదిగో చూసారా, ఇలాగట ఏదో సాధించినట్లుగా. ఏం చెప్తాం ఇంకాకి? పోలీసులు ఎదుర్కొంటా ఏం చేయాలి? ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ మండ మీద ఒకటి వేయాలి. అదిగో అసలు ఏమి ఎక్కడ పశ్చాత్తాపం లేదు, తప్పు చేశానని చింతన లేదు, ఏదో ఘనకార్యం సాధించినట్లుగా కాళ్ళు ఎగరేసుకుంటా ప్రశాంతంగా తిరుగుతున్నారు. తిరగట్లేదులేండి, లోపల ఉన్నారు. నేను చెప్తున్నాను 19 నుంచి 24 వరకు జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడేది. సో అతనికి అలాగే చేశారు. కొంతమంది పోలీసులు ఎగిరిపోయారు ఆ దెబ్బకి. అయినా వాళ్ళలో మార్పు రావట్లేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. అలా సిగ్నల్ ఇచ్చుకుంటే ఆ రోజు మీడియాతో కూడా మాట్లాడాడు అతను. మరి ఎందుకు అంత చూస్తూ ఊరుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, మనం ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినట్లుగా జైలుకి రావడమే కదా అన్నట్లుగా ఉంది ప్రజల మైండ్ సెట్ చాలామందికి. మాదేం తప్పులు లేనట్టుగా. చూడండి ఎలా హెచ్చరిస్తుంటాడో. బయట ప్లే చేయండి. నాకేం సంబంధం లేదు, నాకు సంబంధం లేని కేసులో తీసుకొచ్చారు. అంత రాజకీయ కక్ష. జగనన్నకి సానుభూతిగా ఉండాలని, జగనన్న మనిషినని కావాలని రాజకీయ కక్ష, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ABN TV5 99, ABN TV5 99, ABN TV5 99, ప్రైమ్ 9 ఛానల్ రాసే పిచ్చి కూతలకి ఎస్సీ కమిషన్ ద్వారా సమాధానం చెప్తాను, హైకోర్టు ద్వారా సమాధానం చెప్తాను. బాగా చదువుకున్న వ్యక్తిని, దళితుడిని. అది ఆయన పేలాపన పోలీసుల సమక్షంలో. ఒక్కరన్నా ఆపేరండి అక్కడ మీడియా ఛానల్ మీద ఆ రకంగా మాట్లాడుతుంటే. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరిని ఎవరు బెదిరిస్తారు? ఇక్కడ ఏమి ఎవరు కూడా ఖాళీగా చేతులు మూసుకుని కూర్చోరు. దేనికన్నా సిద్ధపడే అందరూ ఉద్యోగాలకు వస్తారు. మేనేజ్మెంట్లు కూడా అంత సైలెంట్గా ఉండవు. సమయం వస్తే అది గుర్తెరగాలి. ఎవరో ఉడత ఊపులకి జడిసిపోయి బెదిరిపోయి పారిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పోలీసుల సమక్షంలో అంత డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఒక్కరు ఆపలేదు. మళ్ళీ ఇలాగట ఏదో విజయం సాధించినట్టు స్వాతంత్ర సమరయోధుల్లాగా. ఈ అంశం ఇలాగుంటే ఆయన ఏం చేశారు? ఆయన ఎలా సఫరీలు చేశారు? కొంతమంది పోలీసులు అయిపోయారు. ఇప్పుడేంటి? మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు బ్రేకింగ్. ఏపీ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అవుతుంది, అది అందరికీ తెలిసిన అంశమే. సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న కామెంట్స్. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంపై చర్యలు. ఎందుకు నిర్లక్ష్యం కనపరుస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? మీకు ఏం వస్తుంది? మీ ఉద్యోగం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ఎంతకాలం? తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ఈ సంస్కృతి ఏంటి? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు పోలీస్ శాఖ? అనిత గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి సారించాలి. హోంమంత్రి, ఆవిడకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. చిన్న స్థాయి నుంచి హోంశాఖ మంత్రిగా ఎదిగారు. ఆ శాఖ మీద ఆవిడ కొరడా జులిపించాలి తప్పు చేసిన వాళ్ళందరికీ. చిరస్థాయిగా ఆవిడ పేరు నిలిచిపోవాలి. ఆ కాలంలో హోంశాఖ మంత్రి అనిత గారు అదరగొట్టేశారా, ఒక్కొక్కరికి తడిచిపోయిందిరా అనిపించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే కదా వినియోగించుకోవాలి. బోరుగడ్డకి జరిగినప్పుడు కొంతమంది పోయారు. ఇప్పుడు ఈయనకి జరగాలని చూడండి. వాళ్ళపై నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో హాజరుపరిచే టైంలో పోలీసుల వ్యవహార శైలండి. అతను కోర్టులో హాజరుపడుతున్నప్పుడు ఆ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని. ఎందుకు? వైద్య పరీక్షలకు జీజీహెచ్కు తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడిన అభ్యంతరం తెలపని సిబ్బంది. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్తున్నా, జడ్జి దగ్గరికి వెళ్తున్నా వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు వీళ్ళకి నచ్చినట్లుగా. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటారు, అవసరమైతే వీడియోలు చూసుకుంటారు. ఇదా? కనిపించట్లేదా వాళ్ళ కళ్ళకి? భయం లేదా? ఫస్ట్ అరే మనం తప్పు చేస్తున్నామేమో అని భయం లేదా ఎవరికీ? వాళ్ళకి ఎలాగన్నా లేదు.
ఎలాగైనా భర్తీకి ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఉద్యోగస్తులకు భయం ఉండాలి కదండి. ఇప్పుడు ఆ పని చేస్తున్నాం అంటేనే అంత భయం లేకుండా ఎలా తిరుగుతున్నారు? మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించిన వైసీపీ మాజీ ఎంపీ. మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఎవరినన్నా సరే ముసుగేసే నిల్చోబెడతారు. ఆయనకి ఫోజులు ఇచ్చి నువ్వు ఈ పక్కకు తిరుగు, ఈ ప్రొఫైల్ ఇవ్వి, ఈ నవ్వు ఇలాగ ఇవ్వరు. ముసుగేసే నిల్చోబెడతారు. కామన్ అది. మనం రెగ్యులర్గా చూస్తుంటున్నాం కదా, సినిమాల్లో చూస్తుంటాం, బయట చూస్తుంటాం. ఓపెన్ చేయరు ఫేస్ని. వేసుకోడట ఆయన, అవసరం లేదు, దాని మీద తిరగబడుతున్నాడు. ఇక నాకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర్ర. ప్రజా ఉద్యమం చేసి వచ్చారు, లేకపోతే ఒక అద్భుతం రాష్ట్రానికి ఒక అద్భుతమైన పోరాటం చేసి మంచి వనరులు సమకూర్చారో లేకపోతే ఇంకోటి సమకూర్చారో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగించేశారని చెప్పి మరి ఇన్ని కొనియాళ్ళు